దా. ఇది నేను శివాలయంకి తీసుకెళ్దామని చెప్పి పాల ప్యాకెట్ తీసుకున్నా. బట్ ఆ శివాలయంలో అభిషేకం అయిపోయింది అని చెప్పి పాల ప్యాకెట్ తీసుకుని వచ్చేసిన. దీనికి ఆకలితో ఉంది. దీనికి ఈ పాలు ఇవ్వాలి అని చెప్పి ఆ శివుడి ఆజ్ఞ అనుకుంటా. నేను బయటికి రాగానే, గుడి నుంచి బయటికి రాగానే ఇది నాకు కనిపించింది. నాకు ఎక్కడ ఏం బౌల్స్ ఏం దొరకట్లేదు. మొత్తం వెతికాను, అంత చెత్త మొత్తం ఇది ఉంది. ఆ ప్లేస్లో ఇది నాకు దొరికింది. సో నేను శివుడికి అర్పించిన అని చెప్పేసి దీనికి నేను ఇచ్చేసిన. అంటే శివుడికి నేను అర్పించాను. ఆకలితో ఉన్న ఒక ప్రాణికి అన్నం పెట్టగలిగాను అని చెప్పి అనుకున్నా. చాలా రోజుల నుంచి దీనికి ఏమైనా పెట్టాలి అనుకుంటున్నా. దీనికి ఒక 4 పిల్లలు ఉన్నాయి. ఈ డాగ్, ఇది స్ట్రీట్ డాగ్. నాకెందుకో దీన్ని చూస్తే కొంచెం బాధగా కూడా అనిపించింది. దానికి పెట్టాలనిపించింది. ఇవన్నీ దీని పిల్లలు అన్నమాట. ఇవండి, అందుకోసమే పెట్టాలనిపిస్తే అయిపోయింది. అంటే ఏదైనా శివాజ్ఞతోనే జరుగుతుంది అని చెప్పి నేను బాగా బిలీవ్ చేస్తూ ఉంటా. శివాలయం కోసం అని చెప్పి పాల బకెట్ తీసుకున్నా. నేను అక్కడికి వెళ్ళేసరికి అయిపోయింది అభిషేకం అని చెప్పి అన్నది. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వచ్చింది నాకు. అభిషేకం అయిపోయింది, ఏం చెయ్యాలి అని చెప్పి అనుకున్నా. ఆ టైంలో నేను బయటికి వస్తూ ఉంటుంటే శివుడునే కనిపించాడు. ఆ శివుడిదే నేను చేశాను. అదిగోండి, అదే డాగ్. వీడియో తీసుకున్నా. ఇగో ఇది ఈరోజు వ్లాగ్లో కంటెంట్ లేదు అని అనుకుంటున్నా. బట్ కంటెంట్ అయితే దొరికింది. కంటెంట్ ఏం దొరికింది అంటే, ఏదైనా కూడా ఎప్పుడు ఏది దేవుడు నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ నాకు ప్రూవ్ చేశాడు దేవుడు. మనం ఎంత హైపర్గా ఉన్నా, ఎంత యాంగ్జైటీగా ఫీల్ అయినా, ఎంత ఏది ఉన్నా కూడా చెయ్యాల్సింది చేసేటప్పుడు ఆయన చేసేస్తాడు. ఆయనకు తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలి అనేది. కొంచెం మనం ఓపిక పడితే సరిపోతుంది. బట్ ఆ ఓపిక పట్టే దాంట్లోనే యాంగ్జైటీలు, డిప్రెషన్స్ వస్తాయి. ఆ డిప్రెషన్, యాంగ్జైటీకి ఆల్టర్నేటివ్ టర్మినాలజీ మనం స్ట్రెస్ అవుతాం, మనం చాలా లో ఫీల్ అవుతూ ఉంటాం. ఫ్యాక్ట్లు అందరికీ తెలుసు, నిజాలు అందరికీ తెలుసు. బట్ నిజాలు తెలిసినా దాన్ని యాక్సెప్ట్ చేసే అంత డేరు, యాక్సెప్ట్ చేసే అంత అంటే ఏమంటారు, బ్రాడ్ మెచ్యూరిటీ అనేది ఉండదు అని చెప్పేసి వన్స్ అగైన్ ఉండదు ఎవరికి. అది ఉండదు అని చెప్పి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు కంటెంట్ అయితే ఇదే. ఆకలితో ఉన్నటువంటి ఏ జీవులకైనా సరే మనం అన్నం పెట్టామనుకోండి, అది ఖచ్చితంగా దేవుడికే వెళ్తుంది. అదే ఇప్పుడు చేసింది ఈరోజు. మళ్ళీ నాకు చాలా హ్యాపీ ఉంది. చాలా అంటే ఐ బ్లెస్డ్ అండ్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకోసం అంటే నేను ఒక మంచి పని చేయగలిగినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇట్లాంటి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నా.